గౌతమ్ అదానిపై అమెరికాలో కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది. సౌర విద్యుత్ ఉత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్లో 2029 కోట్ల లంచాలు ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి యుఎస్లో నిధులు సేకరించారని అదాని సహా మరో 7 మందిపై కేసు నమోదైంది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం రియాక్ట్ అయింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. కాగా వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరెన్ జెన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అదాని లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషనర్ న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తాము అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకున్నాం. మిగతా సమస్యల మాదిరిగానే ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు పరిష్కరిస్తాయని కరీన్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే అమెరికాలో నిధులు సేకరించేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అదానితో పాటు మరో 7 మందిపై కేసు ఫైల్ అయింది. కాగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద వీరిద్దరికి హెల్ప్ చేసిన మరో 5గురు పైన కేసు నమోదైంది. ఈ కేసులో గౌతమ్ అదానితో పాటు సాగర్ అదాని పైన న్యూయార్క్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా 20 ఏళ్లలో $2 బిలియన్ లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్తును కొనుగోలు చేసేలా వీరంతా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.